వెల్కమ్ టు టైమ్ 24/7. ఈ రోజు మన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. ఫండ్స్ పర్మిషన్ల కోసం కొట్లాడండి, పార్లమెంట్ లో ఎంపీల రాజకీయాలకు అతీతంగా గలమెత్తాలి. మనకు సోమవారం అంటే నిన్న సోమవారం ప్రజాభవన్ లో జరిగినటువంటి సమావేశంలో మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం చేయడం జరిగింది. మనకు ఇప్పుడు వచ్చే పార్లమెంట్ లో ఖచ్చితంగా మీరు మనకు వచ్చే ఇప్పుడు మనకు మెట్రో ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 1 మనకు దాని గురించి ఫేజ్ 2 దాని గురించి ప్లస్ RRR గురించి కూడా అట్లనే మూసే పునరుద్ధరణ పనుల గురించి మనకు వచ్చే వనరుల గురించి మీరు గట్టిగా గలమెత్తాలనేసి మనకు మంత్రులకైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే మనకు నిన్న వాళ్ళకు ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఏందనేసి కూడా వాళ్ళకు మనకు వీళ్ళకు గైడ్ గా ఐఏఎస్ ఆఫీసర్ ను కూడా నియమించడం జరిగింది. మనం చూసుకుందాం. రాష్ట్ర ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి సూచన, మెట్రో విస్తరణ, RRR మూసీ పునరుజ్జీవన కోసం పోరాడాలి. బుల్లెట్ రైలు మరియు వరంగల్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. నది జిల్లాలో న్యాయమైన వాటా ఏపీ నుంచి రావాల్సిన ఎన్ఓసీలపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని పిలుపునిచ్చింది. మనకు ఎంపీలతోటి సమావేశమైనటువంటి సమావేశంలో మనం చూసినట్లయితే మనకు బుల్లెట్ ట్రైన్ల గురించి ఇప్పుడు మనకు రాబోయే 3 కొత్త బుల్లెట్ ట్రైన్లు కూడా మనకు తెలంగాణకు అందిస్తామనేసి కూడా మనకు మంత్రులు చెప్పడం జరిగింది. సో దానితో పాటు మనకు వరంగల్ ఆదిలాబాద్ లో కూడా మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లను కూడా మనకు వాటి కోసం నిధుల కోసము మరి పర్మిషన్లు ఎన్ఓసీల కోసం మనకు ఆంధ్రాకు మనకు ఉన్నటువంటి ఎన్ఓసీల గురించి కూడా మనకు పార్లమెంట్ లో గట్టిగా మీరు గలమెత్తి మాట్లాడనేసి కూడా మనకు చెప్పడం జరిగింది. అట్లాగే మనకు ఇక్కడ చూసుకుంటే బీజేపీ ఎంపీలకు ఈటల రాజేందర్ గారి కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా ప్రత్యేకంగా కూడా వీళ్ళు మీరు తెలంగాణ గురించి కూడా మీరు పోరాడి ఖచ్చితంగా తీసుకురావాలి, నిధులు కూడా తీసుకురావాలి, మనకున్నటువంటి సమస్యల గురించి వాళ్ళకి కొత్త ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఆల్రెడీ ఇంతకుముందు చర్చించుకున్నటువంటి ఫేజ్ 1 గానీ ఫేజ్ 2 మెట్రో గురించి కానీ ప్లస్ స్వాధీనం మన మెట్రో ఫేజ్ 1 స్వాధీనం గురించి మెట్రో ఫేజ్ 2 గురించి ప్లస్ అలాగే మనకు ఇక్కడ RRR అండ్ మూసీ పనుల గురించి కూడా మాట్లాడేసి మీరు మనకు రావాల్సిన వనరులు కూడా తీసుకురావాల్సిందిగా వాళ్లకు కోరడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్న ఫండ్స్ మరియు పర్మిషన్లు సాధించుకోవాలన్న కీలక ఇరిగేషన్ ప్రాజెక్టులో మెట్రో RRR మూసీ పునరుజ్జీవనం IIM బుల్లెట్ రైలు మరియు వరంగల్ ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లకు సంబంధించిన అనుమతులతో పాటు అంతరాష్ట్ర నది జలాల వాటా ఏపీకి నుంచి రావాల్సిన ఎన్ఓసీల సాధన కోసం పోరాడాలన్నారు. త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సోమవారం ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎంపీలు ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేంద్రం వద్ద రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై సుదీర్ఘంగా సమీక్షించారు. ఎంపీలకు అవసరమైన పూర్తి సమాచారాన్ని పెండింగ్ ఫైల్ వివరాలను తక్షణమే అందించేందుకు వీలుగా ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ కు కోఆర్డినేట్ గా నియమించినట్లు వెల్లడించారు. వీళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ వీళ్ళకు అడ్వైజ్ చేయడానికి కూడా మనకు ఢిల్లీలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ మనకు అద్వైత్ కుమార్ సింగ్ ను కూడా కోఆర్డినేటర్ గా వీళ్ళకు నియమించడం జరిగింది. వీళ్ళు ఎటువంటి మీకు వివరాలు కావాలన్నా లేకుంటే ఏమైనా డాక్యుమెంట్స్ కావాలన్నా కానీ పెండింగ్ మనకు పూర్తి సమాచారానికి పెండింగ్ ఫైల్ వివరాలు ఇప్పుడు మనకి ఏమేమి పెండింగ్ లో ఉన్నా ఏంది కదా అనేసి మనకు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనకి ఇక ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర కూడా మనకు కుమార్ సింగ్ దగ్గర ఉన్నాయి. వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకొని మీరు ఫాలో కావాల్సిందే అనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అట్లనే మెట్రో RRR పై ప్రత్యేక నజర్ పెట్టాలని కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మెట్రో ఫేజ్ 1 స్వాధీనం కోసం మరియు ఫేజ్ 2 విస్తరణ సంబంధించిన కేంద్రంతో జరుగుతున్న చర్చలు ఏ స్థాయిలో ఉన్నాయో సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. అందుకే కన్సల్టెంట్ గా SBI క్యాప్స్ ను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని ఈ ప్రక్రియలో వేగవంతమయ్యేలా చూడాలని కోరారు. మనకు ఇంత ముందుకు జరిగినటువంటి భేటీలో అయితే చూసినట్లయితే మనకి ఇంత ముందు కిషన్ రెడ్డి గారు కూడా వెళ్లారు. సో ఆ భేటీలో మనకి ఫేజ్ 1 స్వాధీనం గురించి ఫేజ్ 2 పునరుద్ధరణ పనుల గురించి కూడా పనులు ఎక్కడి వరకు వచ్చినాయి, ఎక్కడి వరకు మన ఫైల్స్ మూవ్ అయినాయి, వాటిని త్వరగా మరి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో కూడా మీరు అక్కడ ప్రస్తావించాలనేసి కూడా మనకు కోరారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అలాగే RRR ఉత్తర భాగంలో 90% భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభంతో పాటు దక్షిణ భాగంగా భూసేకరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం వచ్చేలా ఎంపీలు ప్రయత్నించాలన్నారు. మూసీ పునర్జీవనం పనులు మొదటి దశ టెండర్ల స్థాయికి వచ్చిందని, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద దీనికి కేంద్రం అప్రూవల్ లెటర్ సాధించేందుకు కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలవాలని కూడా సూచించడం జరిగింది అనమాట. మనకు మోసే పునరుజ్జీవన పనుల గురించి మొదటి దశ టెండర్లు కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు మనకు టెండర్లు పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి. వాటిని ఎన్ఓసీలు కూడా మీరు అక్కడి నుంచి తీసుకురావాలి, కేంద్రం నుంచి తీసుకురావాలనేసి వనరులు కూడా మనకు రావాలి. కాబట్టి ఎన్ఓసీలు తీసుకొని వస్తే మనకి పనులు కూడా అతి త్వరలో స్టార్ట్ చేసేసి అతి త్వరలో
ప్రారంభించి మనకు త్వరలోనే మనకు పనులు కూడా పూర్తి చేస్తామన్న ఉద్దేశంతో ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు మన మంత్రులు ఏ విధంగా మరి తెలంగాణ గురించి ఏ విధంగా మరి సపోర్ట్ చేసి తెలంగాణకు ఇప్పుడు బీజేపీ మంత్రులు గాని మన మంత్రులు గాని వెళ్ళేసి ఏ విధంగా మరి ప్రస్తావించి మనకు ఎటువంటి వనరులు గాని ఎటువంటి ఎన్ఓసీలు గానీ మనకు పెండింగ్ లో ఉన్న ఫైల్స్ పెండింగ్ లో ఉన్న నిధులను గానీ పెండింగ్ లో ఉన్న ఫైల్స్ గానీ ఇవన్నీ కూడా ఎంతవరకు చేస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిగా వస్తుంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి కూడా మనకు చూసినట్లయితే హైదరాబాద్ ట్రాఫిక్ గురించి గానీ ఇక్కడ ఉన్న సమస్యల గురించి గానీ మనకు చాలా విధాలుగా మనకు కేంద్రం తోటి చర్చలు జరిపి చాలా అధికంగా మనకు ఇక్కడ అతి త్వరలో కూడా జరగాలనే ఉద్దేశంతో కూడా చెప్పడం జరుగుతుంది. మనకు ఇప్పుడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వీళ్ళకు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్లస్ అట్లనే కోఆర్డినేటర్ గా ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ ను కూడా వాళ్ళకు కోఆర్డినేటర్ గా చేయడం జరిగింది. మరి వాళ్ళ సలహాలతో మరి మన ఎంపీలు ఏ విధంగా మనకు తెలంగాణకు ఏ విధంగా నిధులు గాని మనకు పెండింగ్ లో ఉన్న ఫైల్స్ గాని ఏ విధంగా చేస్తారు మనకు తీసుకొస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సి ఉంది. అట్లనే మనకి ఇక్కడ చూసినట్లయితే ఆరుగురిని చంపిన ఉన్మాది నిన్న మనకు సూసైడ్ చేసుకోవడం జరిగింది పాయిజన్ తీసుకొని. తను ఒక సెల్ఫీ కూడా రిలీజ్ చేసి మనకు సెల్ఫీ తీసుకొని కూడా దాన్ని మనకు సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కొత్తూరు పెంజర్లలోని వెంచర్ లో కల్లర్ రాజ్ కుమార్ డెడ్ బాడీ దొరికింది. గడ్డి మందు తాగి చనిపోయిన ఆనవాళ్లు, స్మార్ట్ ఫోన్ లో సెల్ఫీ వీడియో, జేబులో సూసైడ్ నోటు, మృతదేహానికి చేవెళ్ల ప్రభుత్వ హాస్పిటల్లో పోస్ట్ మార్టం. రంగారెడ్డి జిల్లా షాబాద్ లో అత్యంత కిరాతకంగా ఆరుగురిని చంపిన ఉన్మాది రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. గడ్డి మందు తాగి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలోని ఓ వెంచర్ ప్రహారీ సమీపంలో సోమవారం మధ్యాహ్నం అతని డెడ్ బాడీని స్థానికులు గుర్తించి సమాచారం అందించారు పోలీసులకు. పోలీసులు స్పాట్ కు చేరుకుని మృతదేహాన్ని నిర్ధారించుకుని అనంతరం అతడి అన్న భాస్కర్ ను పిలిపించారు. ప్రొసీజర్ ను ప్రకారం కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. డెడ్ బాడీని పక్కన ఉన్న పురుగుల మందు బాటిల్, స్మార్ట్ ఫోన్, రెండు 500 రూపాయల నోట్లు, కొంత చిల్లర, బస్ టికెట్లు, దగ్గరకు సంబంధించిన టాబ్లెట్లు అండ్ స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లో రంగారెడ్డి జిల్లా షాబాద్ దైవాలగూడ భార్య, పిల్లలను, బాలిక, ఆమె తల్లి, నానమ్మ సహా ఆరుగురిని శుక్రవారం రాత్రి రాజ్ కుమార్ అతి కిరాతకంగా చంపిండు. అది చంపిన తర్వాత తను ఎటు వెళ్ళింది అనేది కూడా ఎవరికి తెలియదు. దాని తర్వాత నిన్న మధ్యాహ్నం అంటే సోమవారం మధ్యాహ్నము తెల్లవారుజామును మనకు రంగారెడ్డి జిల్లా కొత్తూరు పెంజర్లలోని వెంచర్లు మన ప్రహారీలో లోపల మన పురుగుల మందు, గడ్డి మందు తాగి అక్కడ సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో ఆయన జేబులో మనకు సూసైడ్ నోట్ లెటర్ ప్లస్ మరి సెల్ ఫోన్ లో ఒక సెల్ఫీ వీడియో, ఆయన ఒక చిల్లర మనకు బస్ టికెట్లు ఆయన ఉండడం జరిగింది. దాని ప్రకారం వాళ్ళన్న భాస్కర్ ను పిలిపించి అది ఆయనదైనా మృతదేహం కాదా అనేసి కూడా వాళ్ళు క్లారిటీ తీసుకున్నాకనే వాళ్ళు పోస్ట్ మార్టానికి తరలించడం జరిగింది. 2 ఏళ్ల దేవాదుల పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు నీళ్లిస్తాం. పెండింగ్ పనులు భూసేకరణకు తక్షణమే 140 కోట్లు విడుదల చేస్తున్నాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మనకు సమ్మక్క సారక బ్యారేజ్ వద్ద డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ్ ఉత్తమ్ కుమార్, మనకు మంత్రులు ఉత్తమ్ కుమార్, పొంగులేటి కూడా నిన్న వెళ్ళడం జరిగింది. మనకు ఇక్కడ రెండు దేవాలయాలు పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది. దానికి 194 కోట్లు విడుదల చేస్తున్నామనేసి కూడా చెప్పడం జరిగింది. ఇది మేము ఉన్నది కేటీఆర్, హరీష్ రావు చెప్పినట్టు చేసేందుకు కాదు. ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూసి నివేదికల ప్రకారమే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ఉంటుందని వెల్లడి. 10 ఏళ్లలో దేవాదుల సీతారామ ఎందుకు కట్టలేదు? మంత్రి ఉత్తమ్ కుమార్ వాళ్లకు సూటిగా చెప్పడం జరిగింది. 10 ఏళ్లలో దేవాదుల సీతారామ ఎందుకు కట్టలేదు? వరద నీటితో లిఫ్ట్ చేయాలంటున్న మరి బ్యారేజీలు ఎందుకు నిర్మించారు? మంత్రి పొంగులేటి. దేవాదుల ప్రాజెక్టు పరిశీలన, అక్కడ అధికారులతో మంత్రుల సమీక్ష. ప్రాజెక్ట్ పరిశీలన మరియు అక్కడ ఉన్న మనకు అధికారులతోటి మంత్రులు సమీక్షించి ఎట్లున్నాయనేసి పూర్తి వివరాలు తెలుసుకొని చేయడం జరిగింది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన దేవాదుల ప్రాజెక్టును రాబోయే 2 నెలల్లో పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు ఆయకట్టకు పూర్తి స్థాయిలో నీళ్ళిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇందులో భాగంగా పెండింగ్ పనులు భూసేకరణకు తక్షణమే 194 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సోమవారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క సారక్క
సాగర్ ప్రాజెక్టుకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు కలిసి బిట్టి విక్రమార్క గారు కూడా పరిశీలించడం జరిగింది. వీళ్ళు 10 ఏళ్లలో కూడా చేయలేదు, మేము ఒక 2 ఏళ్లలో మేము కంప్లీట్ చేసి ఇప్పుడు కంప్లీట్ చేసి 6 లక్షల ఎకరాలకు ఆయకట్టకు పూర్తి స్థాయిలో నీళ్లు ఇస్తామనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. వాటి కోసము తక్షణమే 194 కోట్ల రూపాయల నిధులను కూడా మేము విడుదల చేస్తున్నాము. రైతుల కష్టాలను చూసుకొని రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము రిలీజ్ చేస్తాము అనేసి మేము బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో ఇప్పుడు రైతులను మోసం చేసినట్టు మేము చెయ్యము, ఖచ్చితంగా మీకు 2 ఏళ్లలో మీకు అందిస్తాము అనేసి ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఎంతవరకు తీసుకొస్తారో ఏందనేసి కూడా చూడాలి. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గీగ్ వర్కర్లకు ఏసీ గెస్ట్ రూమ్లు మనకు నిర్మించాలనేసి కూడా మనకు తెలంగాణ ప్రభుత్వము అనేసి సీఎం రేవంత్ రెడ్డి వాటి మీద ఫోకస్ పెట్టారు. అమెజాన్ భాగస్వామ్యంతో ఆశ్రయ కేంద్రాలు వారి కష్టాన్ని గుర్తిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ, రద్దీ ప్రాంతాల్లో 5 ప్రత్యేక సెంటర్లు ఏర్పాటుకు ఒప్పందం. మనకు అమెజాన్ తో భాగస్వామ్యంతో ఒప్పందం చేసుకొనేసి అమెజాన్ కంపెనీతో ఒప్పందం చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి వారిని చూసి వాళ్ళ బాధలను చూసి ప్రత్యేక చొరవ చేసుకోవడం జరిగింది. వీరి కోసము సిటీలో ఒక 5 స్టాల్స్ ని మనకు రెస్ట్ రూమ్లు మనకు ఏమంటారు అంటే మనకు ఆశ్రయ కేంద్రాలు, మనకు రెస్ట్ రూమ్స్ మనకు ఒక 5 ఏసీ కేంద్రాలుగా మనకు ఫలానా ప్లేస్లలో నిర్మించి వారి కోసము కేటాయించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఎండనక వాననక మనకు తిరుగుతున్నారు కాబట్టి వారి కోసం అనేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. భూములకు ప్రతి ఏడాది పహాని ఉండాల్సిందే, డిజిటల్ తో పాటు మాన్యువల్ గా వెంటనే అమల్లోకి తీసుకురావాలి. భూముల వివరాలకు పకడ్బందీగా ఆధారం ప్రభుత్వానికి సూచిస్తూ రెవెన్యూ నిపుణుల నివేదిక. రాష్ట్రంలో భూముల వివరాలు అటు ఇటు కాకుండా పక్కా ఉండాలంటే యజమానుల హక్కులను పూర్తి రక్షణ లభించాలంటే ప్రతి ఏటా పహాని గ్రామ లెక్కల రిజిస్టర్ రాయడం అత్యంత ఆవశ్యకమని రెవెన్యూ నిపుణులు తెలిపారు. గత పాలకుల హయాంలో తీసుకొచ్చిన లోపల భూయిష్టమైన విధానాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో సాగుదారుల వివరాలు క్షేత్ర స్థాయిలో వాస్తవాలు రికార్డులకు ఎక్కడం లేదు. దీనివల్ల లక్షలాది మంది రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో భూ పరిపాలనను ప్రక్షాళన చేసేందుకు, రైతుల ఇబ్బందులను తొలగించేందుకు వీలుగా డిజిటల్ విధానంతో పాటు సాంప్రదాయ మాన్యువల్ పహానీలను కూడా తక్షణమే పునరుద్ధరించాలని రెవెన్యూ నిపుణులు ప్రభుత్వానికి సూచించినట్లు ఇక్కడ తెలుస్తుంది. క్షేత్ర స్థాయిలో పహాని పూర్తిగా కనుమరుగైపోకపోవడం, కేవలం ఆన్లైన్ యాజమాన్య హక్కులకే పరిమితం కావడం వల్ల అనేక భూ వివాదాలు చెలరేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములో క్రయ విక్రయాల వారసత్వ సంక్రమణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ, అన్యక్రాంతమైన భూముల వివరాలు పక్కాగా తేలాలంటే పద్ధతిలో ప్రతి ఏటా పహాని రికార్డులను నిర్వహించడం మినహా మరో మార్గం లేదని సూచించారు. రెవెన్యూ నిపుణులు ఏం చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇప్పుడు భూములు కానీ మనకు ప్రభుత్వ భూములు కానీ ఇప్పుడు కొన్ని ఇప్పుడు మనకు మొత్తం ఆన్లైన్ ద్వారా అవడం వల్ల కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే అసలు వారసత్వాలకు కూడా భూములు రాకుండా జరుగుతుంది. సో దానిని ఉద్దేశించి ఇక్కడ చాలా గొడవలు కానీ చాలా మంది ఈ భూముల గురించి హత్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది. సో దాన్ని అణచివేయాలంటే ఇప్పుడు పాత పద్ధతినే ప్రతి ఒక్క సంవత్సరం మనకు రిజిస్టర్లో ఖచ్చితంగా పహానీలు ఎంటర్ చేసుకొని ఖచ్చితంగా ఉండాలి యజమానులు, మనకు భూ యజమానులు అనేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం చేయడం వల్ల ఏమైతుందంటే ఇది ఆన్లైన్ అట్లానే డిజిటల్ కూడా చేస్తారు. ప్రతి సంవత్సరం చేయడం వల్ల ఇది ఫలానా వాళ్ళదే అనేసి కూడా వేరే వాళ్ళు కూడా దాన్ని హైజాక్ చేయకుండా వాళ్ళు ఫోర్జరీ చేయకుండా జరుగుతుంది అనేసి ఇక్కడ మనకు రెవెన్యూ నిపుణులు నివేదిక ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. ప్రభుత్వం కూడా త్వరలో కూడా ఈ నివేదిక తీసుకొని అమలు చేసి మరి ఈ పహానీలు ప్రతి ఏటా మరి రెన్యువల్ చేసుకోవచ్చా, మరి ఎట్లుంటది వీళ్ళు అనేసి కూడా రైతు సంఘాలతోటి కూడా వీళ్ళు చర్చించి నిర్ణయాలు తీసుకుంటే మరి ప్రభుత్వానికి కూడా రైతులకు కూడా మంచి అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అట్లనే ఇక్కడ మనకు అమరుల రక్తం తాగి 1400 కోట్లు వెనకేశారు. బీఆర్ఎస్ పార్టీకి కోట్ల రూపాయల నిధులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆ సొమ్మును అమరుల కుటుంబాలకే పంచండి. కేసీఆర్ హరీష్ రావుల శివ రాజకీయాలు. అమరుడు శ్రీకాంత్ తల్లి శంకరమ్మ ఫైర్. ఇప్పుడు మనకు అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మనకు కేసీఆర్ మరియు కేటీఆర్ లను ఉద్దేశించి ఇక్కడ నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో 1400 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా నిధులు వచ్చినాయి? ఇది వీళ్ళ
మనకు అమరులకు ఇప్పుడు వీళ్ళ అమరులకు వచ్చిన అమౌంట్ నే వీళ్ళు వెనికేషన్ లో అనే ఉద్దేశంతో కూడా ఇక్కడ ఈ అమ్మ చెప్పడం జరిగింది. సో ఎల్బీ నగర్ టీమ్స్ కు శ్రీకాంత్ చారి పేరు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న విజ్ఞప్తి చేయడం జరిగింది. అట్లనే ఉద్యమకారుల సంక్షేమ కమిషన్ ఏర్పాటు చేయాలని కేకే కమిటీ ఉద్యమకారులు డిమాండ్ చేస్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు తీసుకొస్తారు మరి దీని మీద కేటీఆర్ మరియు కేసీఆర్ ఎటువంటి మరి రిప్లై ఇస్తారనేసి కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అమరుల్లో కొంత వందల మంది అమరుల వల్లనే మనకు తెలంగాణ సాధ్యమైంది అనేసి కూడా ఇక్కడ చాలా అందరికీ తెలుసు. సో దాన్ని తెలంగాణను మనకు 10 ఏళ్ళు పాలించిన మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ కేసీఆర్ వారి కుటుంబ సభ్యుల పాలించి ఎటువంటి వాళ్ళు లోపాలు చేసిండ్రు అనేసి కూడా ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు కొన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి సో వాటి గురించి కూడా మనకు వీళ్ళు చెప్పాల్సి మన ప్రజలకు సమాధానం చెప్పాల్సిందిగా ఉంది. అట్లనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూరోప్ లో వడగాల్పులు వారంలో 10,000 మంది బలి, అందులో 9,000 మందికి పై 65 ఏళ్ళ పైబడిన వారే. ఫ్రాన్స్ బెల్జియం దేశాల్లో మరణాల సంఖ్య ఆధిక్యం వాతావరణ మార్పుల ప్రధాన కారణం అంటున్న సైంటిస్టులు. మనం ఇక్కడ చూసినట్లయితే కొన్ని రోజులుగా మనకు వడగాల్పులు బాగా తీవ్రమైన ఎండ ఉష్ణోగ్రతతోటి చాలా మంది అక్కడ మనకు యూరోప్ లో చనిపోవడం జరుగుతుంది. దీనిలో అధికంగా మనం ఇక్కడ చూసినట్లయితే వారంలో 10,000 మంది కంటే ఎక్కువ మంది ఇక్కడ చనిపోయింది. దీనిలో 9,000 కంటే ఎక్కువ మంది 65 సంవత్సరాల పైబడిన వారు వృద్ధులే ఉన్నారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల వాళ్ళకు కొన్ని తట్టుకోలేక వాళ్ళు బాడీ సపోర్ట్ చేయక కొంచెం ఏజ్ బారైనందువల్ల సపోర్ట్ చేయలేక కూడా వాళ్ళు తట్టుకోలేక వాళ్ళు మరణించడం జరుగుతుంది. మరి దీనికి కారణం వాతావరణ మార్పుల ప్రధాన కారణం అంటూ కూడా సైంటిస్టులు ఇక్కడ వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వాళ్ళ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రజల కోసం అనేసి కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది మనకు అధిక ఉష్ణోగ్రత బారిపడి చాలా మంది మరణించడం కూడా జరుగుతుంది. ఈ పేపర్ తోటి ఇవాళ వీడియో చూసాం కదా, మరొక పేపర్ తోటి మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి టైమ్ 24/7. నమస్తే. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.